గుడ్ 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 గుడ్. నేనేమై ఉన్నాను నాకేమున్నా
ఇంతవరకు మనం చక్కని పాటల ద్వారా ప్రభుని స్తుతించాము. పాటల ద్వారా మన దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మహిమపరచబడ్డాడని మన విశ్వాసం. కాబట్టి మనం వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు ప్రార్థన ద్వారా మన వాక్యంలోనికి వెళదాం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, ఈ సాయంకాల సమయంలో మాకు 2వ రోజున ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ఈ రోజు, ఈ సమయము, మాకు ఇచ్చిన ఆరోగ్యము నాయనా మీకు వందనాలు, స్తోత్ర. మీ సన్నిధానంలో ప్రభువా 2వ రోజుని వాక్యం వినటం మాకు ఆశీర్వాదం. ప్రతి వారిని కూడా ప్రేరేపించి తీసుకొచ్చినందుకు వందనాలు. ఇక రానైన వారిని కూడా మంచి వాతావరణం ద్వారా ప్రభువా మరి రావడానికి సహాయం చేయండి. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని, ఈ కూడిక ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు కూడా దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించడానికి, దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు చక్కని అవకాశము దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనము దేవునితో ఉండటం మనకు ఆశీర్వాదం. ఈ సమయము దేవుని సమయము. ఈరోజు ఏమిటంట? ఈ సమయము దేవుని సమయం. మీరు మన ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే దేవునితో సమయము. ఎవరితో సమయము? దేవునితో సమయము. ఒక వ్యక్తితో కాదు, లేక ఒక గుంపుతో కాదు, లేక వేరు వేరు వాటితో అసలే కాదు. ఎవరితోనూ? సజీవుడు అయిన, సర్వశక్తుడైన, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవునితో మన సమయము. కాబట్టి ఈ మాటలు మనము దేవుని ఎదుట కూర్చొని ఈ మాటలు మనం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా మరి ఈ సమయము ఆయనది. కాబట్టి ఈ సమయము మనము జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. వాక్యం ద్వారా మనం దీవించబడదాం. కాబట్టి మనము లోకములో ఉన్నాం. ఎక్కడున్నాం? మనము లోకములో ఉన్నాం. మనము లోకములో ఉన్నాము. మనము లోకమును చూస్తున్నాము. లోకములో ఉన్న వాటిని కూడా చూస్తూ ఉన్నాము, గ్రహిస్తున్నాము, గమనిస్తున్నాము. లోకము ఎటు వెళుతుందో, లోకం అంటే ఎవరండి? మనమే కదా. లోకం అంటే మనమే. ఇప్పుడు లోకంలో మనం ఉన్నాము, లోకాన్ని చూస్తున్నాము, లోకములో ఉన్న వాటినన్నిటినీ కూడా చూస్తున్నాము. లోకము కూడా మనల్ని చూస్తూ ఉంది. లోకము కూడా మనల్ని చూస్తూ ఉంది. మనము లోకాన్ని చూస్తున్నాము, లోకములో ఉండి లోకస్తులను కూడా చూస్తూ ఉన్నాము. అయితే మనము లోకములో ఉన్న వాటి కొరకు సమయం ఇస్తున్నాము. లోకములో ఉన్న విషయాల కొరకు సమయం ఇస్తున్నాము. మన సమయము దేవునికి ఎంత ఇస్తున్నాము? మనము సమయము దేవునికి ఇస్తున్నామా? అసలు మనము సమయము ఇది దేవుని సమయమని ఎప్పుడైనా మనము దేవునికి సమయం ఇచ్చామా అనేది ఈరోజు మనము ధ్యానం చేద్దాం. కాబట్టి మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? లోకములో ఉన్నాం. లోకములో మంచి ఉంది, చెడు ఉంది. ఆ గ్రహించే తత్వాన్ని, జ్ఞానాన్ని, వివేచన, ఆలోచన దేవుడు మనకిచ్చా. ఈ సృష్టి దేవునిది. ఈ సృష్టిలో ఉన్నవి ప్రతిదీ కూడా దేవుని సృష్టి చేత సృష్టించబడినది. మనం దేవుని చేతి పనివారము, దేవుని చేతితో చేయబడిన వారము. అందుకనే మనము దేవునితో సమయము అనేది మర్చిపోకూడదు. మనము చూసిన వాటికి సమయం ఇస్తాం. మనము
చూసిన వాటికి సమయం ఇస్తాము, కనిపించిన ప్రతీదీ కూడా వాటితో మన సమయాన్ని హెచ్చిస్తున్నాము. కానీ సృష్టించిన మన దేవుని కొరకు మన సమయాన్ని హెచ్చించటం లేదు. కాబట్టి మనము దేవునికి సమయం అనేది ఒకటి పెట్టాలి, దేవునికి సమయం అనేది ఇవ్వాలి. దేవునికి ఎంతమంది సమయం ఇస్తున్నారో తెలియదు, కానీ దేవునికి సమయం ఇచ్చిన వారు, దేవునితో సమయాన్ని గడిపేవారు, దేవుని కొరకు సమయాన్ని కేటాయించిన వారు, దేవుని సమయము సద్వినియోగం చేసుకున్నవారు ఎంతో ఆశీర్వదించబడతారు. ఆమేన్. కాబట్టి మనము లోకములో ఉన్నాము కాబట్టి, లోకములో ఉన్న వాటిని చూస్తాము కాబట్టి, లోకములో ఏది చూడాలి, లోకములో ఏది చేయాలి, ఎవరికి సమయం ఇవ్వాలి, వేటికి సమయం ఇవ్వాలి, ఎవరితో సమయం గడపాలి అనేది మనం మర్చిపోకూడదు. మనము ఆధ్యాత్మికమైనటువంటి బిడలం కాబట్టి ఆధ్యాత్మికమైన వాటి కొరకు మనం సమయాన్ని ఇవ్వాలి. అన్నిటికీ సమయం ఇస్తాం, అందరికీ సమయం ఇస్తాం, అన్నిటి కొరకు సమయం ఇస్తాం. కానీ దేవుని కొరకు మాత్రము మనం సమయం ఇవ్వలేకపోతూ ఉన్నాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, తప్పనిసరిగా దేవునికి సమయం అనేది ఇవ్వాలి, దేవునికి సమయం అనేది ఇవ్వాలి. ఈ దినము నుంచి మీరు దేవునికి సమయము ఇవ్వని వారు ఈ దినము నుంచి దేవునికి సమయము ఇవ్వటము నేర్చుకోవాలి. ఎందుకంటే మనము వాక్యం విని విడిచిపెట్టకూడదు. మనం వాక్యం విని విడిచిపెట్టే వారంగా కాదు, వాక్యం విని దాని ప్రకారంగా మనము జీవించే వారమై ఉండాలి. కాబట్టి మనము సమయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. కీర్తనకారుడు రాస్తాడు కదా, 88వ కీర్తన 13వ చరణంలో చూడండి, కీర్తనకారుడు అంటాడు, యెహోవా నేను నీతోనే మనవి. ఎందుకంటే లోకములో ఉన్నాను, లోకములో ఉన్నవి చాలా అందమైనవి, కంటికి చూస్తూ ఉన్నాను, చాలా సుందరమైనవి, కంటికి అందంగా కనపడుతున్నవి, వాటికి నేను ఆకర్షితనవుతున్నాను. నా కన్ను దానినే చూస్తుంది, చూసినది కోరుతుంది, ఆ కోరుకున్న వాటికి సమయం ఇస్తుంది. కానీ నా దేవా యెహోవా నేను నీతోనే మనవి చేస్తున్నాను, నేను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను, నేను నీకు మనవి చేసుకోవాలని ఆశపడుతున్నాను, నేను నీతోనే మనవి చేస్తూ ఉన్నాను, ఎవరితోనూ కాదు. ఎవరిని చూసినా నమ్మదగిన మనుషుడు ఎవరు కూడా లేరు. ఎవరిని నమ్ముదామన్నా వారు ఎప్పుడు మోసం చేస్తారో తెలియదు. ఎవరిని నమ్ముదామన్నా, ఎవరితో మాట్లాడదామన్నా, ఎవరితో చెప్పుకుందామన్నా హాస్యముగా చూసేవారు తప్ప, హేళనగా చూసేవారు తప్ప, అవమానకరంగా మాట్లాడేవాళ్ళు తప్ప నిన్ను గౌరవించేవారు లేరు, నీ మాట వినేవారు లేరు, నీ గోడును పట్టించుకునేవారు లేరు. అసలు నీకు వారు నీ మాటకు లెక్క చేయని వారే మన చుట్టూ ఉన్నారు. అందుకని కీర్తనకారుడు దేవుని నమ్ముకున్న ఆ దేవునికే మనవి చేయాలని ఆశతో ఈ కీర్తన రచించి ఈ పాటను దేవుని సన్నిధిలో పాడుతూ ఉన్నాడు. ఏమనంటున్నాడు? యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున లేవగానే మనం ఎవరితో మాట్లాడుతున్నాం? లేవగానే మనం దేనికి సమయం ఇస్తున్నాం? లేవగానే మనం దేనితో మాట్లాడుతున్నాం? ఎవరితో మాట్లాడుతున్నాం? ఒక్కసారి మనం ఆలోచించాలి. మనం లేవగానే మనం దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. లేవగానే
మనము దేవుని చూసే అనుభవాన్ని పొందుకోవాలి. దేవుణ్ణి చూడాలి, దేవునితో మాట్లాడాలి లేవగానే. అలాంటి అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ దేవుడు మనకు అలాంటి అనుభవాన్ని, లేవగానే మనం దేవునితో మాట్లాడే అనుభవాన్ని, లేవగానే దేవునికి సమయం ఇచ్చే అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు. దానిని మనము నిర్లక్ష్యము చేయకూడదు. అందుకే భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడు? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఎందుకంటే ఉదయము చాలా ప్రశస్తమైన మనస్సు ఉంటుంది, గజిబిజి మనస్సు ఉండదు మనకి. ఎందుకంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా మనం ఎన్నో పనులు చేసుకుని, పనుల భారం మీద మనకు కలిగినది మనం భుజించి మన విశ్రాంతి తీసుకుంటాము రాత్రిపూట. ఆ రాత్రిపూట ఉదయం నుంచి సాయంత్రం వరకు మోసే పనుల భారం కానీ, లేక భరించే ఆ రకరకాల భారము కానీ, రకరకాల సమస్యలు కానీ విని 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 ఆలోచన చేసి 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 మనం అలసిపోయినట్లుగా ఉంటాం. తర్వాత మనం భోజనం చేసి పండుకునేటప్పుడు మనం చక్కగా నిద్రపోతాం. ఆ నిద్రలోనే అన్నీ కూడా మనము మర్చిపోతాం. గుప్పుడు మెతుకులు తిని మన విశ్రాంతి తీసుకుంటే ఆ భారం అంతా కూడా మనం మర్చిపోతాం. మనం ఉదయం లేవగానే మనకేమైంది ఉంటుందండి? ప్రశాంతత, ప్రశాంతమైన మనస్సు మనం కలిగి ఉంటాం. ఎటువంటి దురాలోచనలు ఉండవు ఉదయం లేవగానే. ఒకవేళ రాత్రి కనినా ఆ పీడ కలలు ఏమైనా ఉన్నట్లయితే అవి నీకు గుర్తుకు రావు, కానీ తర్వాత వస్తాయి. కానీ ఉదయం లేవగానే ఏమైంది ఉంటుందండి? ప్రశాంతత దొరుకుతుంది. అందుకని అంటాడు, నేను ఉదయం లేవగానే నీతోనే మనవి, నీకోనే ప్రార్థన, నీకే నా మనవి, నీకే, నీతోనే, మరెవరితో కాదు. ఉదయమును లేవగానే ఏం చేస్తున్నాడు భక్తుడు? నీతోనే మనవి చేస్తున్నాను, నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఎవరితోనండి? దేవునితో. దేవుని దగ్గర మనవి, దేవుని దగ్గర ప్రార్థన. లేవగానే ఉదయమున ఎంతమంది చేస్తారండి ఉదయం ప్రార్థన? గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇంకెవరైనా ఉదయం ప్రార్థన చేయకపోతే, ప్రార్థన అనేది మన ప్రాణానికే ఊపిరి. ప్రార్థనతోనే ప్రతిదీ కూడా జయ జీవితం పొందుకుంటాం. ప్రార్థనతోనే మా నిత్య అవసరాలు తీర్చబడతాయి. ప్రార్థనతోనే మన స్వస్థత, ప్రార్థనతోనే మన కార్యాలు, ప్రార్థనతోనే మన ఆధ్యాత్మిక జీవితము, అభివృద్ధి, ఆశీర్వాదము, నెమ్మది, శాంతి, ప్రశాంతత. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. నేను ఉదయం లేవగానే నా ప్రార్థన నిన్ను ఎదుర్కొని. ఎంత అనుభవంలో రాస్తున్నాడండి, ఎంత ఆధ్యాత్మిక జీవితంలో రాస్తున్నాడండి. ఈ పాటను దేవుని దగ్గర స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవునితోనే తన జీవితం ముడివేసుకున్నాడు. దేవునికి సమయం ఇచ్చాడు లేవగానే, మరి దేని కొరకు కూడా కాదు. దేవునితోనే సమయము మనము ఇవ్వాలి. ఉదయము లేవగానే మనకు ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి, ప్రశాంతత ఉండదు కాబట్టి, మన ప్రార్థన చాలా ఆధ్యాత్మికంగా చేయగలుగుతూ ఉంటాము. అది దేవుణ్ణి ఎదుర్కొంటుంది మన ప్రార్థన, ఉదయకాలపు ప్రార్థన అని కీర్తనకారుడు ఈ రీతిగా ఉదయం లేవగానే తన అనుభవాన్ని కీర్తన ద్వారా పంచుకుంటా ఉన్నాడు. చూడండి పిల్లరా, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో
ఈ మాట చూద్దాం. మార్కు రాస్తూ ఉన్నాడు తన సువార్తలో, మంచి వార్త, క్రీస్తుని గురించినటువంటి వార్త. ఇదే సువార్త. ఎవరు ఆయన? యేసు ప్రభు. పెందలకడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన. ఎవరండి? మన సృష్టికర్త, మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు. ఉదయం లేవగానే ఎక్కడికి వెళ్తున్నాడు? అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన. అంటే క్రూర మృగాలు ఉండే స్థలం కాదండి అరణ్యం అంటే. ఒక ఏకాంత స్థలము, మనుషులు సంచరించని ప్రాంతం. అక్కడ ఏకాగ్రత దొరుకుతా ఉన్నది, మనసును నెమ్మదిగా ఉంటది, ఎటువంటి భయము, ఎటువంటి చీటు ఉండదు, ఎటువంటి చింత ఉండదు. ప్రశాంతతతో ప్రార్థన చేయొచ్చు ఏకాంతముగా. లేదంటే నలుగురు ప్రార్థన చేస్తే ఎవరొకరు ఫోన్ చేస్తారు, ఎవరొకరు మాట్లాడతారు, ఎవరొకరు సైగ చేస్తారు. దేవునికి మనకు ఉన్న ఏకాగ్రత ప్రార్థన ద్వారా అది అంతరాయం కలుగుతుంది, ఆటంకం కలుగుతుంది. ఎప్పుడైతే మన ప్రార్థన దేవునితో చేస్తున్నామో, ఈ ప్రార్థన దేవుని ఆత్మ మన ఆత్మ ప్రార్థనతో ముడిపడి ఉందో, సాతానుడు ఏదో ఒక విధంగా దేవుని ఆత్మతో మన ఆత్మ కలవకుండా, ఈ ఏకాంత ప్రార్థన చేయకుండా ఏదో ఒక గలిబిలి చేస్తాడు. కాబట్టి సాతాన్ని జయించాలి అని అంటే ప్రార్థన. ఇప్పుడు ఏకాంతముగా వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఏకాంతం. ఉదయం పెందలకడ చీకటిగా ఉన్నప్పుడు, ఉదయం లేవగానే చీకటిగా ఉన్నప్పుడే వాకింగ్కి వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? ఉదయం లేవగానే చీకటిగా ఉండగానే వాకింగ్కి వెళ్తారు. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మరి దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రాణం ఇచ్చి ఆయన కొరకు కాదా మనం లేచేది? మన ఆరోగ్య సమస్యల కొరకు లేస్తున్నామా? మన శరీరం ఫిట్గా ఉండాలని మనం వాకింగ్ చేస్తున్నామా? కానీ ఆరోగ్యం ఇచ్చేది దేవుడు, మన ప్రాణంతో నిలబెట్టేది దేవుడు. మనం ఎవరి కొరకు వాకింగ్ చేస్తున్నామంటే మనం మన కొరకే. మన రుగ్మతలు పోవాలి. అందుకే ఇప్పుడు ప్రతి వారు కూడా ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఉన్నారు, మంచిదే. కానీ దేవుని సమయం ఏమవుతుంది? దేవునికి ఇస్తున్నావా? వాకింగ్కి ఎంత సమయం ఇస్తున్నావు? ఇతరులతో మాట్లాడటానికి ఎంత సమయం ఇస్తున్నావు? ఇతర ప్రాంతాలకు వెళుతానికి ఎన్ని గంటలు ఇస్తున్నావు? ఎన్ని రోజులు ఇస్తున్నావు? ఒక్కసారి ప్రియ సంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఏకాంతంగా దేవునితో గడుపుతున్నామా? అలాంటి అనుభవాన్ని మీరు కోల్పోతే గనక ప్రారంభించండి. మన ప్రభులు వారు పెందలకాడే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఏకాంతమైన స్థలముకు వెళ్ళి అక్కడ తండ్రితో గడుపుతా ఉన్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన తండ్రి సైన్యములకు అధిపతికి యెహోవా, ఆయనే నమ్మదగిన వాడు, ఆయన మన ప్రార్థన వినేవాడు, మన ప్రార్థన అంగీకరించేవాడు, మన ప్రార్థనకు చెవియొగ్గువాడు, మన ప్రార్థన మనకి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకైనా త్వరలో జవాబిచ్చువాడు. ఆమేన్. చీకటితో లేస్తారు, వాకింగ్ చేస్తారు, పెందలకడ లేస్తారు, వాకింగ్ చేస్తారు. కానీ దేవునికి ప్రార్థన చేద్దామని పెందలకడ చీకటిగా ఉన్నప్పుడు లేస్తారా? దేవుడు మన మనసు ఎంతో నిర్మలపరిచి ఉదయం మన ప్రార్థన ఆయన ఎదుర్కొంటుందని కీర్తనకారుడు రాసి పాడుతూ ఉన్నాడు తన అనుభవంలో. మన అనుభవాలు కూడా పంచుకోవాలి దేవునితో. దేవునికి సమయము ప్రతి వారు కూడా ఇవ్వాలి. దేవునికి సమయం, దేవునితో సమయం ప్రతి వారు ఇవ్వాలి. దేవునితో సమయం గడపాలి, దేవునితో ప్రార్థనలో గడపాలి, దేవునితో సహవాసం చేయాలి. కాబట్టి మనము
దేవునికి సమయం ఇవ్వాలి అని ఎన్నో బోధలు మనం విన్నాం, ఎంతోమంది ప్రసంగికులు. కానీ మనము దేవునికి సమయం ఇచ్చే విషయంలో, దేవునికి ప్రార్థన చేసే విషయంలో కొన్ని కారణాలు వెతుక్కుంటాం, కారణాలు అడ్డు పెడతాం. ఏ సమయంలో? దేవుని సమయంలో, దేవునితో గడిపే సమయంలో కొన్ని కారణాలు అడ్డు పెడతాం. కారణాలు అడ్డు పెడుతున్న కారణం నీవే. కారణాలు అడ్డు పెడుతున్నావంటే కారణం నీవే. కారణాలు అడ్డు పెట్టకు. అది నీ సమయం కాదు, అది దేవుని సమయము, అది ప్రార్థనా సమయము, అది దేవునితో గడిపే సమయము, దేవునికి విన్నవించుకునే సమయము, దేవునికి మనవి చేసే సమయము, దేవునికి విజ్ఞాపన చేసే సమయము, దేవునికి మర్ర పెట్టే సమయము. ఆ సమయాన్ని నువ్వు కారణాల ద్వారా దొంగిలిస్తున్నావంటే నీ ప్రార్థన ఎంత చేసినా నిరాకరించబడుతుంది. ఒక సమయం తీసుకో, ఇది ప్రార్థనా సమయం, ఇది దేవుని సమయము, ఇది నాది కాదని ఒక నిశ్చయిత కలిగి ఉండు. ఒక ప్రణాళిక వేసుకో, ఒక సమయము దేవునికి ఇవ్వు, ఒక సమయము కేటాయించు. దేవునికి సమయం నువ్వు కేటాయించు. కాబట్టి ఇక్కడ ప్రార్థించడానికి రకరకాల కారణాలు వెతకకూడదు. యేసుక్రీస్తు పెందలకడ చీకటిగా ఉన్నప్పుడు లేచి ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? ఏకాంతమైన స్థలములో ప్రార్థన దేవునితో గడుపుతూ ఉన్నాడు యేసుక్రీస్తు. అంటే దేవునికి సమయం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దేవునికి సమయం ఇచ్చాడు. మన ఉద్యోగానికి ఎంత సమయం ఇస్తున్నాం? మన సొంత పనులకు ఎంత సమయం ఇస్తున్నాం? ఇతరులకు ఎంత సమయం ఇస్తున్నాం? ఇతర కార్యక్రమాలకు ఎంత ఇస్తున్నాము సమయం? లేక దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం? దేవుని కార్యక్రమాలకి ఎంత సమయం ఇస్తున్నావు? దేవుడిని అడిగే సమయం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు బాప్టిజం తీసుకున్నావో అప్పుడు దేవునితో గడపటం ప్రారంభించాలి. దేవునికి సమయం ఇవ్వటం ప్రారంభించాలి. అదే మన బాధ్యత. అది మన బాధ్యత. కుమారుడైనటువంటి యేసుక్రీస్తే తండ్రితో సమయం, ఎంత ప్రశస్తమైన జీవితం అంటే తండ్రితో గడిపే సమయం చాలా శ్రేష్టమైంది. చాలా శ్రేష్టమైన సమయము తండ్రితో గడపడానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఏకాంతమైన స్థలంలో ప్రార్థన చేశాడు దేవునికి. కాబట్టి దేవునికి సమయము ఇవ్వండి అంటే దేవునికి ప్రార్థన చేయండి, దేవునితో మాట్లాడండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఇద్దరికి చక్కని సంబంధం ఏర్పడుతుంది. అది ఆధ్యాత్మిక సంబంధం. అది ఎంతో ఆహ్లాదకరంగా ఉండే సమయం, అది ఎంతో సంతోషాన్ని ఇచ్చే సమయం, అదెంతో ఆరోగ్యం ఇచ్చే సమయం, అదెంతో మనసుకు ప్రశాంతతనిచ్చే సమయం. ఆ సమయంలో ఎన్నో కార్యాలు దేవుడు నీ పట్ల చేయాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి సమయం ఇవ్వటం అనేది, ముందుగా నువ్వు దేవుని వాక్యం చదువుతున్నావా? లేవగానే మన పనులంతా బిజీగా ఉంటాయి. లేవగానే దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? అయితే క్యాలెండర్ చూసి వెళ్ళిపోతున్నావా? అందుకైనా ప్రత్యేకంగా క్యాలెండర్ ఎంత రేట్ అయినా కొనుక్కుంటున్నావా? కేవలం అది చూసే వెళ్ళిపోతావా? సమయము చాలా విలువైనది. దేవుని కోసం సమయం. ఒక వాక్యమైనా చదవాలి. రెండవది ప్రార్థన చేయాలి. వాక్య ధ్యానము, దేవుని మాటలు వినడం,
ప్రార్థించటం, దేవునితో మాట్లాడటం, ఇవన్నీ నేర్చుకోవాలి మనం. ప్రసంగి రాస్తాడుగా 5వ అధ్యాయం 12వ వచనంలో, ప్రసంగి 5వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, రాస్తున్నాడు ప్రసంగి, కష్టజీవులు ఎవరండి వీళ్ళు? భారము మోసుకుంటూ, వారు కష్టపడుతూ, మోయలేని భారాలు, భరించలేని భారాలు, సాధ్యము కాని భారాలు, ఈ భారాలతో కష్టపడి సంపాదించుకున్నది ఈ కష్టజీవులు ఏం చేస్తారంట? కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర. కష్టజీవులు కట్ట కొద్దిగా తినినను మరి ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. ఎవరండి వీరు? కష్టజీవులు. కష్టముతో బ్రతికేవారు, కష్టం చేసుకుని జీవించేవారు. కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర కలుగుతుంది వారికి. సుఖంగా నిద్రపోతారు, వారికి భయము లేదు, వారికి ఇది దిగులు లేదు, వారు ప్రశాంతంగా నిద్రపోతారు. ఇప్పుడు మనం కొద్దిగా తినను మరి ఎక్కువగా తినను, నిద్ర అనేది కరువు అవుతుంది. నిద్రలేమి వలన అనేకమైన రోగాలు ఇవన్నీ భరిస్తూనే ఉన్నాడు మానవుడు. కానీ కష్టజీవులు ఏం చేస్తారంట? కొద్దిగా తినను మరి ఎక్కువగా తినను సుఖంగా నిద్రపోతారు. వాళ్ళు ఏమండి? సుఖంగా నిద్రపోతారు. వారు ఏమీ ఆలోచించరు. ఎందుకంటే రోజంతా కష్టపడ్డారు, చెమటూర్చారు, శ్రమ పడ్డారు. కారణం ఏంటి అని అంటే, ఎందుకంత శ్రమ, ఎందుకంత కష్టం, ఎందుకంత భారం మోయాలి? వాళ్ళు బ్రతకాలి, వాళ్ళు బ్రతికించాలి, వాళ్ళు బ్రతకాలి, వాళ్ళు బ్రతికించాలి. బ్రతుకు జీవితం ఎలా ఉందో రాబోయే తరానికి నేర్పుతూ ఉన్నారు. కష్టపడందే ముద్ద రాదు, కష్టపడందే డబ్బు రాదు, కష్టపడిందే వస్తు సామాగ్రి రాదు, కష్టపడిందే ప్రయాసము వృధా అవుతుంది. కష్టముతోనే అంత, కష్టముతోనే. మరి నాడు ఎంతోమంది కోటీశ్వరులు అవడానికి కారణం ఏంటి? వాళ్ళు కూర్చున్నట్టుగానే డబ్బు సంపాదించారు కాదే, వాళ్ళు ఎంతో శ్రమపడి కష్టపడి వారు ఈ రోజుల్లో మరి కోటీశ్వరులుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరిని అడిగితే కనుక, నేను ఈ విధంగా కష్టపడ్డాను, నేను ఈ విధంగా శ్రమ పడ్డాను, తిండి తిప్పుల లేక, నిద్రాహారం లేక, ఎంతో కష్టముతో సంపాదించినది ఈనాడు నేను నా బిడ్డలు అనుభవిస్తున్నామని సంతోషంగా వాళ్ళు సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నారు. కష్టపడకుండా ఎవరికి ఏమీ రాదండి. కష్టపడకుండా మనం భోజనం చేయలేమండి. కష్టపడితేనే. అందుకంటాడు స్వామి, చేమల ఎద్దుకు వెళ్ళి సామెతలు 6:6 అంటాడు. అవి ఎలాగ కష్టపడుతున్నావో చూడు, అవి ఎలా సంపాదిస్తున్నావో చూడు. వాటికి న్యాయాధిపతి లేడు, నాయకులు వారు ఎవరు లేరు, ఆలోచన చెప్పేవారు ఎవరు లేరు, నడిపించేవారు ఎవరు లేరు, సూచనలు సలహాలు ఇచ్చేవారు ఎవరు లేరు. అది కంటికి కనిపించని సీమ. కంటికి కనిపిస్తుందండి? చిన్నగా పరీక్షించి చూస్తేనే కానీ చీమని కంటికి కనపడదు. అలాంటి చీమకున్న జ్ఞానం, అలాంటి చీమకున్న వివేచన ఈనాడు బ్రతుకుతున్నటువంటి మానవుడికి లేకపోయింది. ఆ చీమ ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. చాలా కంటికి కనిపించని చీమ అంత జ్ఞానం ఉంది. మరి కంటికి కనిపించే మానవునికి ఎందుకు ఈ జ్ఞానమును కోల్పోయాడు? దైవ జ్ఞానము లేక. దైవ జ్ఞానం పొందుకున్న వాడికే జ్ఞానం ఉంటుంది. కాబట్టి కష్టజీవులు ఏం చేస్తారంట? కొంచెం తినను మరి ఎక్కువగా తినను సుఖ నిద్ర నొందుతారు. వారికి మంచి ఆరోగ్యం ఉంటుందండి, వారికి ఏ దిగులు ఉండదు. మరలా ఉదయం లేవగానే వాళ్ళు మళ్ళీ పనులు చేసుకుంటారు, తెచ్చుకుంటారు, తింటారు, హాయిగా ఉంటారండి. వాళ్ళకి ఏ చింత ఉండదు. నిద్ర బాగా పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు తిన్నది
వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి, కష్టజీవులు కాబట్టి అది అరుగుతుంది. మనం తిన్నదేమిటి? అరగకుండానే మనము బతుకుతున్నాం. ఎందుకంటే మనం కష్టజీవులం కాలేకపోతున్నామే. ప్రతిదానికి మిషన్స్ వచ్చినాయి, ప్రతిదానికి యంత్రాలు వచ్చినవి, ప్రతిదీ కూడా చేస్తుంది. అన్నం వండుకోలేకపోతున్నాం. దేనికి ఆర్డర్ చేస్తున్నాం? స్విగ్గీకి ఆర్డర్ చేస్తాం. కూరగాయలకి మార్కెట్కి వెళ్ళకపోతున్నాం. ఏం చేస్తున్నాం? బ్లింక్కి ఆర్డర్లు చేస్తాం. వీటన్నిటికీ మనం ఆర్డర్ చేస్తాం. ఏది కష్టమేది? మనకి తిన్నది అరుగుతుందా? రకరకాల రోగాలు, రకరకాల సమస్యలు, అవి పట్టుకునే బ్రతకవలసి వస్తుంది. కష్టపడండి, వ్యాయామం చేయండి, మీ జీవితాలు పోషించుకోండి. ముందుగా దేవునికి సమయం అనేది మర్చిపోకండి. సమయం అనేది మర్చిపోకండి. ఏమంటున్నాడు ఇక్కడ ప్రసంగి 5:12లో? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర అందుతారు. సుఖంగా నిద్రపోతారు. వాళ్ళకి లేని అన్ని ఎన్నో ఉండొచ్చు, మానవులే కాబట్టి ఎన్నో ఉండొచ్చు. కానీ అవన్నిటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళు వండుకునేది చక్కగా తిని వాళ్ళు నిద్రపోతారండి. మనం పదే పదే ఆలోచిస్తాం, చిన్నదానిని పెద్దగా చేసేస్తాం. అది సమస్యగా మారుతుంది. చిన్నదానిని పెద్దగా చేస్తున్నాం, అది సమస్య. చిన్నదానిని చిన్నగానే చూడు, దాన్ని పెద్దగా క్రియేట్ చేయకు, దాన్ని చేయకు. అది మనకే నష్టం. ప్రశాంతతను కోల్పోతాం. దేవునికి సమయం ఇవ్వలేము. తెచ్చుకునేది తిన్నారగదు. కారణం ఏంటంటే కష్టం లేకుండా సంపాదించాలి, సంపాదించింది తినాలి. తిన్నది వ్యాయామం లేదు, కష్టం లేదు, సుఖపడుతున్నాం, కూర్చొని ఉంటున్నాం, అరగటం లేదు, చాలా సమస్యలకు వెళుతున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. చాలా రోగాలు ఉన్నాయి, మా కొరకు ప్రార్థన చేయండి. చాలా సమస్యలు ఉన్నాయి, మా కొరకు ప్రార్థన చేయండి. నెమ్మది లేదు, ప్రార్థన చేయవా? దేవునికి సమయం ఇవ్వా? ఒక్కసారి దేవునికి సమయం ఇచ్చి చూడు. దేవునితో నీ సమయాన్ని గడిపి చూడు. దేవునితో గడిపే సమయాన్ని నువ్వు నిశ్చయించుకో. ఒక సమయము దేవునిది. దేవునికి సమయం ఇవ్వాలని నిశ్చయించుకో. దేవునికి సమయము చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం చదవటంలో మనకు క్షమాభివృద్ధి, వాక్యం చదవటంలో మనకెంతో ఆశీర్వాదం, వాక్యం ధ్యానించటంలో మనకెంతో ప్రశాంతత, వాక్యం ధ్యానించటంలో మనం అభివృద్ధి చెందుతాం, అన్ని విధాలా అభివృద్ధి చెందుతాం. దేవుని మాట విన్నంతసేపు కూడా ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వ క్షేమంగానూ ఉన్నారు, అభివృద్ధి చెందారు, ఆశీర్వదకరంగా ఉన్నారు, తిన్నారు, ప్రార్థిస్తున్నారు, దేవుని సహవాసం కలిగి ఉన్నారు. వారికి సమృద్ధి అనేటువంటి ఆ జీవము, ఆ జీవితానికి సంబంధించినటువంటి అన్నీ కూడా దేవుడు అక్కడ ఇచ్చాడు. బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే సాతానుకు అవకాశం ఇచ్చారో దేవుని సమయాన్ని కోల్పోయారు, దేవునితో మాట్లాడే అనుభవాన్ని కోల్పోయారు, దేవునికి సమయం ఇవ్వలేకపోయారు, దేవునికి సమయం కేటాయించలేదు, దేవునితో గడపలేకపోయారు, దేవునితో మాట్లాడలేకపోయారు, దేవునితో సమయమును కోల్పోయారు, దేవునితో మాట్లాడే అనుభవాన్ని కోల్పోయారు, దేవునికి సమయం ఇచ్చేది కోల్పోయారు, దేవునితో సహవాసాన్ని కోల్పోయారు, దేవునితో ప్రార్థన అనేది కోల్పోయారు. అందుకే వారి జీవితం, వారి కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. కుటుంబాన్ని కట్టుకోవడం కష్టం, పాడు చేసుకోవడానికి ఒక్క నిమిషం పడుతుంది. సంపాదించడానికి చాలా కష్టం, ఖర్చు పెట్టడానికి ఒక్క నిమిషం చాలు. సంపాదించిందంత ఒక క్షణంలో ఖర్చు అయిపోతుంది.
ఆలోచించి వాక్యాన్ని ధ్యానించండి. వాక్యం మనల్ని అభివృద్ధి చేస్తుంది, అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది. ప్రార్థించండి. నీ కుటుంబానికి, నీ ఆధ్యాత్మిక జీవితానికి ఒక ప్రాకారం లాంటిది, ఒక ప్రాకారం లాంటిది, నీకు ఊపిరి లాంటిది, నీకు ప్రాణం లాంటిది, నీకు శక్తినిస్తుంది, నీకు బలమునిస్తుంది, నీకు స్వస్థపరుస్తుంది, నీ రూపురేఖలు మారుస్తుంది నీ ప్రార్థన. ఇటు సమయం ఇస్తున్నావా దేవునికి? ఇటు సమయం ఇస్తున్నావా దేవునికి? లోకం ఎంతో అందమైనది. లోకములు ఉన్నవి కూడా చాలా అబ్బురుపరిచే ఉన్నవి, ఆనందపరిచే ఉన్నవి, కంటికి చిత్ర విచిత్రాలుగా ఈ లోకం ఉన్నది. కానీ మన కన్ను దేన్ని చూస్తుంది? మన కన్ను వేటిని చూస్తూ ఉన్నాయి? మన కన్ను వేటిని దృష్టి పెట్టినాయి? వేటి మీద? మన కన్ను వేటి మీద? మన కన్ను దేన్ని చూస్తుంది? యవనస్తులు చూడండి, దేన్ని చూస్తున్నారు లేవగానే? వేటిని చూస్తూ ఉన్నారు లేవగానే? వేడి మీదకి వెళుతుంది మన దృష్టి. లోకములో ఉన్న వాటి కొరక, లోకములో ఉన్నవారి కొరక. దానివల్ల మనకు ప్రయోజనం లేదు, మనకేమీ మేలు చేయవు. మన కళ్ళు దేవునిచ్చిన సృష్టిని చూడు, కానీ చెడ్డవి చూడు. దేవుడు నీతో చూడమనేది చూడు. చెడ్డని చూడటానికి నీ కన్ను ఇవ్వలేదు. చెడ్డని చూసిన వాటిని ఆశించడానికి నీ కన్ను ఇవ్వలేదు. చెడ్డవి చూసి ఆశపడి జీవితాన్ని పాడు చేసుకునే ఆ కన్ను నీకు ఇవ్వలేదు. దేవుడు సృష్టించిన సృష్టిని నువ్వు చూడటానికి ఇచ్చాడు తప్ప, దేవుడు సృష్టించిన సృష్టిని సాతానుడు పాడు చేసి పాపము చేత అన్నీ కూడా వాడు క్రియేట్ చేసిన ఈ అన్నీ కూడా ఈ పాపముకు సంబంధించినవన్నీ కూడా వాడు చూపిస్తూ ఉన్నాడు. నీకు అను జాగ్రత్త సుమి, నీ చూపు, నీ దృష్టి జాగ్రత్త. వేటి చూస్తున్నావో జాగ్రత్త సుమి అంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినది, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును. ఆకాశమును ఎవరు సృష్టించారు? భూమిని ఎవరు సృష్టించారు? భూమిలో సమస్తం ఎవరు సృష్టించారు? భూమి కింద ఎవరు సృష్టించారు? భూమిలోనిది ఎవరు సృష్టించారు? భూమి పైనది ఎవరు సృష్టించారు? సృష్టిలో చూస్తున్నది ఎవరు సృష్టించారు? సమస్తము దేవుడే. అందుకే మత్తయి తన సువార్తలో రాస్తాడు, ఏమంటున్నాడు? భూమికిని ఆకాశమునకును ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకును. ఎవరికండి? పసి బాలురకు బయలుపరిచాడంటండి. ఏమండి? పసి బాలురకు బయలుపరిచాడంటండి దేవుడు. జ్ఞానులకు కొత్త కొత్త పెద్ద పెద్ద వారికి మరుగు చేసిన వాటిని బాలులకు ఏం చేశాడంట? తెలియచేశారండి. చెడ్డ బిడ్డ తల్లిబడిలో పడుకుని చక్కగా పాలు తాగి నిద్రపోతూ అతనికి ఎక్కువ జామునే పిల్లలు లేచిపోతారండి. చక్కని చూపు చూస్తా తల్లిబడిలో ఆడుకుంటా ఉంటారండి, కేరింతలు కొడుతూ ఉంటారండి, దేవునితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు. హల్లెలూయా. అందుకే మత్తయి ఎంత జ్ఞానవంతుడు రాశాడండి. పసిబాలులతో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. బైబిల్ పండితులతో మాట్లాడాడు ఆ దేవుడు? బైబిల్ చదువుతున్నటువంటి వారితో మాట్లాడాడు ఆ దేవుడు? బయలుపరచడా దేవుడు?
బయలుపరుస్తాడు. కానీ వారి జ్ఞానం మితిమీరిపోయి నేను దేవుడిని చూశాడని గర్విస్తారు. చంటి పిల్లలు అలాంటి వారు కారే. చంటి పిల్లల మనసులో ఏ భేదం ఉండదు, కపటము లేని వారు కదా. మీరు చూడండి, తల్లిగుడిలో చిన్న పిల్లవాడు పండుకొని తెల్లవారే, ఎప్పుడండి తెల్లవారే వారు లేచి తల్లి ఒడిలో చక్కగా చూస్తూ ఆడుకుంటాడండి. వారికి బయలుపరుస్తాడంట దేవుడు. హల్లెలూయా, ఎంత గొప్పవారు. అందుకే చంటి బిడ్డల మనసు మీరు కలిగి పసిబాలులతో మాట్లాడుతున్నటువంటి దేవుడే మరి మనతో ఎందుకు మాట్లాడు? ఎందుకంటే తల్లి ఒడిలో లేచి త్వరగా లేచి పెద్దలక్కడ లేచి తల్లి లేవకుండా లేచి ఆ పిల్లవాడు దేవునితో ఆడుకుంటాడు. హల్లెలూయా, దేవునితో మాట్లాడతాడండి. లేకపోతే మత్తయి సువార్తలో తన మాటలు రాసేవాడు కాడు. చంటి బిడ్డలతో పసి బాలులతో దేవుడు ఏం చేస్తాడు? మరి మనతో దేవుడు మాట్లాడుతున్నాడా? మీతో దేవుడు ఎవరైనా మీతో దేవుడు మాట్లాడా? మాట్లాడేవారన్నా ఎవరైనా ఉన్నారు మీ అనుభవంలో? నేను ఒకసారి చెప్పాను, శుక్రవారం ప్రార్థనకి ఒక గొప్ప అద్భుతంతో దేవుడు నాతో మాట్లాడు. నువ్వు ఎవరు వచ్చినా రాకపోయినా బోధించు. బోధకుడు బోధిస్తూనే ఉండాలండి. సంఘం వింటూనే ఉండాలి. సంఘం నేర్చుకోవాలి. సంఘ జీవితం మార్చుకోవాలి. దేవునికి వ్యతిరేకమా? వాక్యానికి వ్యతిరేకమా? సహవాసానికి వ్యతిరేకమా? సంఘానికి వ్యతిరేకమా? దేవునికి వ్యతిరేకమా? జీవితాన్ని కోల్పోతాం, ఆశీర్వాదాలు పరగతాయి. వ్యతిరేకమైన జీవితాన్ని వదిలిపెట్టేసే ప్రార్థన ద్వారా జయించు. దేవునితో జయించు. ప్రార్థన ద్వారా జయించు. ఏమన్నాడండి? పసిబాలులకు దేవుడు బయలుపరుస్తాడండి. పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:3 ఏమంటాడు తెలుసా? క్రొత్తగా జన్మించిన శిశువు పోలిన, క్రొత్తగా జన్మించిన ఏంటండి? తల్లి గర్భంలో అప్పుడే బిడ్డ పుట్టాడండి. ఎంత ఫ్రెష్గా ఉంటాడండి, ఎంత అందంగా ఉంటాడండి, ఎంత ముద్దుగా ఉంటాడండి. సృష్టి అండి, దేవుడిచ్చింది. అందుకే అంటాడు దేవుడిచ్చిన బహుమానం అండి అది. ఎవరిచ్చారంట? దేవుడిచ్చినది. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఏంటండి? పాల వలన నిర్మలమైన వాక్య విషయంలోను, పాల వలన రక్షణ విషయంలోను ఎదుగు నిమిత్తము. ఆ పాలను, ఏ పాలను నువ్వు తీసుకుని నువ్వు తెచ్చుకొని మరగొట్టుకునే పాలు కాదండి అది. అది శరీరానికి పుష్టి ఇవ్వచ్చేమో, కానీ ఇది దేనికండి? ఈ పాలు దేనికట? రక్షణకు. ఈ రక్షణ వాక్యం, పాలనే రక్షణ. దేవుని వాక్యం నేను రక్షిస్తుంది. దేవుని వాక్యం నేను అభివృద్ధి చేస్తుంది. దేవుని వాక్యం నేను స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యం నేను బలపరుస్తుంది. దేవుని వాక్యం నేను నడిపిస్తుంది. దేవుని వాక్యం నీకు మార్గం వేస్తుంది. దేవుని మార్గం నీకు దిక్కు చూసిలా ఉంది. అందుకే సమయము దేవునితో, మీ సమయము దేవునితో. లేవగానే వాక్యము చదవాలి, లేవగానే ప్రార్థన చేయాలి. మర్చిపోకండి ప్రియ సంఘమా, ఒక నిర్ణయం తీసుకో. ఒక నిర్ణయాన్ని తీసుకో. ఒక
ఒక సమయం అనేది దేవునికి ఇవ్వాలని ఒక తీర్మానం చేసుకో. దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు మీతో మాట్లాడాడు. ఒక సమయం తీసుకో, ఒక నిర్ణయం తీసుకో. దేని కొరకు? దేవునితో సమయము. నిర్ణయం చేసుకో. దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం ధ్యానించాలి. అది నేను అభివృద్ధి చేస్తుంది అన్ని విషయాల్లో కూడా. అందుకే వాక్యం పెట్టుకుంటారండి జాబ్ హోల్డర్స్ కూడా. వాళ్ళ రూముల్లో చిన్న వాక్యం అనే పెట్టుకుంటారు. గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా చిన్న ఒక క్రిస్టియన్ ఆఫీసర్ ఉంటే ఒక వాక్యం పెట్టుకుంటాడండి, ఒక వాక్యం పెట్టుకుంటాడండి. నేను చూశాను. కానీ ఇప్పుడు సైతాను శక్తులు ఏం చేస్తున్నాయంటే ఆ వాక్యం పెట్టనివ్వట్లేదండి గవర్నమెంట్ ఆఫీసులో. ఎవరికి నచ్చిన దేవుడు ఆరాధించవచ్చు, ఎవరికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. భారతదేశంలో దేవుడిచ్చిన స్వాతంత్రతను అందరూ అనుభవించవచ్చు. కాదు చేయకు కాదనడానికి వాళ్ళకి ఎంత అధికారం ఉందో చేయటానికి, అనుభవించడానికి, ఆరాధించడానికి, సేవించడానికి, గణపరచడానికి, మొక్కటానికి, పూజించడానికి, దేవునితో సహవాసం కలిగి ఉండటానికి, దేవునితో సమయం ఇవ్వటానికి దేవుడు మనకిచ్చిన స్వాతంత్రతను ఏ సాధారణుడు కూడా దొంగిలించలేడు. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవునికి ప్రార్థన చేయండి, మీ క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. నిర్గమకాండంలో చూడండి, మోషే రాస్తాడు 16వ అధ్యాయం 21 వచనములో. నిర్గమకాండము మన అనుదిన ఆహారము కొరకు మోషే మాట వినకయు కొందరు ఉదయం వరకు. ఎవరి మాట వినలేదండి వాళ్ళు? దేవుని సేవకుని మాట వినలేదు. దేవుడే మాట్లాడుతున్నాడని దేవుని పరిచారకుడిగా, దేవుని సువార్థికుడిగా, దేవుని సంఘ కాపురిగా సేవకుడిని దేవుడు నిర్ణయిస్తే, సేవకుడిని దేవుడిని పిలుచుకుంటే సేవకుని మాట ఎవరింట్లేదండి? ఇశ్రాయేలు వింటలేదు. మోషే గారి మాట ఇశ్రాయేలు వింటలేదు. ఏమన్నాడు? మీరు ఎప్పటికప్పుడే మీరు భుజించండి. కానీ వీళ్ళు ఏం చేశారు? చదవండి. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకుని అది పురుగు పట్టి కంపు కొట్టెను. మన్నా దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలుకు ఆహారం మన్నాను దేవుడు ఇచ్చాడు, వారి ఆకలి తీర్చాడు. మోషే చెప్పాడు, దానిని నిల్వ చేసుకోకండి. అనుదిన ఆహారం దేవుడు మీకు ఇస్తాడు. ఎప్పుడు ఆహారం ఇవ్వాలో ఆయన ఇస్తాడు, ఎంత ఆహారం ఇవ్వాలో ఆయన ఇస్తాడు. మీరు మాత్రము దానిని దాచుకోకండి. మీకు దేవుడు ఇచ్చేవాడు ఉండగా మీరు దాచుకునే పని ఏమిటి? మోషే గారి మాట దేవుని మాటగా భావించక వాళ్ళు ఏం చేశారంట? మోషే గారి మాట వినలేదు. వినకోకుండా ఏం చేశారంట? దాన్ని దాచుకున్నారు. ఏమైంది? అది పురుగు పట్టి కంపు కొట్టింది. వారు తినలేదు, ఆకలైన వారికి అది కూడా లేకపోయింది. వీళ్ళ అత్యాశకు వెళ్ళిపోయారు. కంపు జీవితాన్ని కొట్టేసింది. కంపు కొట్టేవారు. మన్నాను దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని అలా చేయకండి. మన సమయము మన అనుదిన ఆహారము కొరకు, మన సమయము మన అనుదిన ఆహారము కొరకు. విలాప 3వ అధ్యాయము 22, 23. విలాప 3వ అధ్యాయం 22, 23. ఇశ్రాయేలులు దేవుని దాసులైనటువంటి మోషే గారి మాట వినక వాళ్ళు దాచుకున్న మన్నా కుళ్ళిపోయింది, కంపు కొట్టి చెడిపోయింది. అలాంటి జీవితాన్ని కోరుకున్నారు వాళ్ళు దేవుని దాసుని మాట వినక. అలా చేయకండి. దేవుని దాసుని మాట దేవుని మాట. సంఘ క్షేమాన్ని కోరుకునేవాడు, సంఘ అభివృద్ధిని కోరుకునేవాడు, సంఘ ఆయుష్ను కోరుకునేవాడు, సంఘ అవసరతల కొరకు ప్రార్థన చేసేవాడు సేవకుడు. విలాప 3వ అధ్యాయం 22, 23 వచనము త్వరగా తీసిన వచనం. ఆయన వాత్సల్యము ఎడతెగక నిలిచి ఉన్నది గనుక మనము నిర్మూలము కాకుండానట్టు ఆయన వాత్సల్యత మన మీద నిలిచి ఉన్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారు. ఆయన వాత్సల్యత కలిగిన వాడు. మనము నిర్మూలము కాకుండా
దేవుడు మనకు ఆయన వాత్సల్యతను చూపుతూ ఉన్నాడు. తెలియరా? ఆయన వాత్సల్యత కనుక లేకపోతే మనకు నిర్మూలము అయ్యవారము. కాబట్టి పిల్లరా, మన సమయము దేవునితో, మన సమయము దేవునితో. లేవగానే దేవునికి సమయం ఇవ్వండి. మీ సమయము దేవునితో మరువకండి. వాక్యము ధ్యానించండి, ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబాలన్నీ కూడా, మీ వ్యాపారాలు, ఉద్యోగాలు, మీ బిడ్డల చదువులన్నీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించడానికి కలువరి శిలువలో ఆయన నింగికి నేలకు మధ్యలో వేలాడొచ్చు. మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన స్వరూపమైనను సొగసైనను లేక ఆయన కురిపిగా మనల్ని ఆశీర్వదించాలని, మన ప్రాణాన్ని నిలపాలని, మన క్షేమాన్ని కోరుకుని సిలువలో బలైపోయాడు. తల్లి హేళనగా చూడకుసుని నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చాడు. నీ కొరకు నా కొరకు రక్తము చిందించాడు. నీ కొరకు నా కొరకు చనిపోయాడు. నీ కొరకు నా కొరకు సమాధి చేయబడ్డాడు. ఆయనకు ఒక సమయం ఇచ్చి చూడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవునికి సమయము మర్చిపోకండి. ఆ సమయము మీది కాదు, దేవుని సమయం దేవునిది. మీ సమయము మీది. అలా ప్రయత్నం చేయండి. దేవుని కొరకు దేవునికి సమయం ఇవ్వటం ప్రయత్నం చేయండి. దేవునికి సమయము నిర్ణయించుకోండి. దేవునికి సమయము ఇవ్వండి. వాక్యం చదవండి, ప్రార్థించండి. దేవుడు మీ కుటుంబాల్లో దీవెనలు మెండుగా కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడినందుకు వందనాలు. మీకు సమయం ఇచ్చేవారుగా మమ్మల్ని మర్చిపోండి తండ్రి. వాక్యం విన్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. మీకు మేమందరం సమయం ఇచ్చేలాగిన, మీతో మాట్లాడేలాగిన, వాక్యం ధ్యానించేలాగిన మాకటి సమయమునిచ్చే మనసు మాకు దయచేయమని, కూడిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.